అస్సలాము అలైకుం. ప్రేక్షకులకి ఒక గొప్ప శుభవార్త. మీరు అధిక బరువు వలన ఇబ్బంది పడుతున్నారా, లేదా లివర్ మీద ఫ్యాట్ ఎక్కువ అయ్యి బాధపడుతున్నారా? ఇటువంటి రోగాలకి మన దగ్గర అల్ ఫుర్ఖాన్ హాస్పిటల్ దగ్గర పైవాడి దయ వల్ల షిఫా జరుగుతుంది, నయం అవుతుంది. సార్ వచ్చి ఒక తెలుగు పండితులు, ఆయన బళ్ళారిలో తెలుగు పండిత, ఆయన రిటైర్డ్ అయినారు. సార్ మన దగ్గర వచ్చినప్పుడు అధిక బరువుగా ఉన్నారు, పొట్ట కూడా చాలా ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు సార్ చూపిస్తున్నారు, నాకు చాలా వరకు తగ్గిపోయింది. అలాగే నేను కింద కూడా చూడలేకపోయిన వాడిని, అటువంటిది పైవాడి దయ వల్ల కింద కూడా చూసుకోగలుగుతున్నాను. అలాగే 2 ఇంచుల వరకు, మామూలుగా టేప్ చేసి ఎంచుతారు కదా, 2 ఇంచుల వరకు అల్హమ్దులిల్లా. సార్తోనే మీరు వినండి. సార్ తెలుగు పండితుడు కాబట్టి ఆయన తెలుగు నాకన్నా స్పష్టంగా ఉంటుంది. సో సార్ చెప్పండి సార్, మీరు వచ్చినప్పుడు ఎలా ఉన్నది, దాని తర్వాత అల్ ఫుర్ఖాన్ క్లినిక్లో ఎలా మీకు ట్రీట్మెంట్ జరిగింది, ఎంతవరకు మీకు నయం అయింది, అంత ప్రేక్షకులకి చెప్తే విజ్ఞప్తి ఇస్తే బాగుంటుంది. చెప్పండి సార్. నేను వచ్చినప్పుడు ఇక్కడ డాక్టర్ దగ్గర వచ్చినప్పుడు అల్ ఫుర్ఖాన్ హాస్పిటల్కి వచ్చినప్పుడు నాకు పొట్ట లావుగా ఉండేది, పొట్ట బిగువుగా ఉండేది, అయినాక బరువు కూడా ఎక్కువ ఉండేది. నేను బరువు కూడా తగ్గింది. ఇప్పుడు ఈ పొట్ట ఉంది కదా, పొట్ట కనిష్టమన్నా 3 ఇంచులు, దాదాపు 2 నుంచి 3 ఇంచుల వరకు పొట్ట, నాకు అన్ని ప్యాంట్లు అన్నీ లూజ్ అయిపోయినాయి, అంత తగ్గిపోయింది. అదేముంది దేవుని దయవల్ల, అల్లా దయవల్ల అయినట్లుంది, డాక్టర్ దయవల్ల అయినట్లుంది అనుకోవాలి. దేవుని దయవల్ల నాకు ఆయాసం ఉంది, ఆయాసం పైన ఎక్కలేను నేను, ఎందుకంటే బిల్డింగ్లో మెజర్మెంట్ చేస్తాను నేను బళ్ళారిలో. ఆ పైన ఎక్కుతూ ఉంటుంది, ఎక్కేటప్పుడు ఆయాసం వస్తూ ఉండేది. ఇప్పుడు ఆయాసం కూడా అంత కలిసి బాగా ఆరాంగా ఎక్కేస్తాను పైకి దేవుని దయవల్ల. బిల్డింగ్లు కూడా పైనకి 4 స్టెప్స్, 5 స్టేర్స్ కూడా, 5 ఫ్లోర్స్ కూడా ఎక్కేస్తా ఉన్నాను. ఎన్ని ఫ్లోర్ వరకు? 5 ఫ్లోర్లో కూడా ఆరాంగా ఎక్కేస్తాను. 5 ఫ్లోర్ బిల్డింగ్ మెజర్మెంట్ చేస్తాను బళ్ళారిలో నేను. కాబట్టి నాకు బళ్ళారిలో అంతా లేబర్స్ అంతా వచ్చి పిలుచుకోతారు. బిల్డింగ్ లేబర్లు పిలిచిపోయినప్పుడు నేను పోయేకే కావాలి, ఎక్కుతుండేది. కొన్నిసార్లు పైనుంచి చెప్పండప్ప అని 2 దగ్గర బయట నీళ్ళు కూడా రాసుకుంటా ఉంటాను. ఇప్పుడు లేదు, డైరెక్ట్గా పైన ఎక్కుతాను. ఎక్కి మెజర్మెంట్ అంతా రాసుకొని వచ్చి బిల్ చేసి ఇస్తాను వాళ్ళకి. ఈ విధంగా ట్రీట్మెంట్ మటుకు చాలా బాగైంది. ఈ ట్రీట్మెంట్ ద్వారా నాకు దేవుని దయ వల్ల, ట్రీట్మెంట్ నుంచి డాక్టర్ దయ వల్ల, దేవుని దయ వల్ల, మాకు అందరి దయ వల్ల మొత్తానికి పొట్టంతా కరిగింది, ఈ కొవ్వు కరిగిపోయింది మొత్తానికి. ఈ పొట్టలన్నీ లూజ్ అయినాయి. ఇప్పుడు అన్ని బట్టలన్నీ కొత్త కుట్టించుకోవాలి, ప్యాంట్లు గిట్లన్నీ నేను కొత్తగా కుట్టించుకోవాలి. ఇంకా కొంచెం అంత మొత్తం కరిగినాక ప్యాంట్లన్నీ కొంచెం లూజ్ చేయని టైట్ చేయించుకుందామని అనుకుంటున్నాను. బీపీ టాబ్లెట్ ఇంతకుముందు నేను స్టార్టింగ్ ఇక్కడ వచ్చే ముందు బీపీ టాబ్లెట్స్ తినేవాడిని. ఇంక బీపీ టాబ్లెట్ లేదు, ఆ టాబ్లెట్లు గుళిగలే వదిలేసి నేను ఆరాంగా ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. నాకు వాళ్ళు ఇచ్చేది ఏదో ఆయుర్వేదిక్ ఏదో ఇస్తారు, యునానిక్ది, దాని నుంచే నాకు ఆరాం అయిపోయింది. చూసారా ప్రేక్షకులందరికీ, ఇది చాలా శుభవార్త. ఎవరికైతే మీలో బరువు తగ్గించాలనుకుంటున్నారో, ఫ్యాటీ లివర్ని తగ్గించుకోవాలనుకుంటున్నారో, నడిచేటప్పుడు ఆయాసం మాదిరిగా వస్తుందో, అటువంటి వారికి మేము ఆహ్వానిస్తున్నాము. మీరు ఆదోని కానీ, కర్నూలు కానీ, నంద్యాల కానీ, అనంతపూర్, కడప కానీ, అలాగే గుల్బర్గా కానీ, గుర్మిట్కల్ కానీ, హైదరాబాద్ కానీ, ఇక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు మాతో కలవండి. ఛాలెంజింగ్గా, ఇలాగే కాదు, ఛాలెంజింగ్గా చెప్తున్నాను, ఖచ్చితంగా నయం అవుతుంది. సో మీకు అందరికీ ఇది గొప్ప శుభవార్త అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.